హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, రాత్రి నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఇంకా ఎన్ని రోజుల పాటు ఏ జిల్లాలో వర్షాలు నమోదవుతాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే మధ్యాంధ్ర అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో 14 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ముసురులాగా ఈ వర్షాలు మధ్యాంధ్ర జిల్లాలో కొనసాగే అవకాశం ఉంది. గుంటూరు, కృష్ణా, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, చిలకలూరుపేట, నరసరావుపేట, ఆ తరువాత పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరిలో రాజమండ్రి, భీమవరం, తణుకు, ఐపోలవరం ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. ఇకపోతే మనకి ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఇవాళ నమోదవుతాయి. రేపు భారీ వర్షాలు కురుస్తాయి. సెప్టెంబర్ మొదటి వారంలో కుండపోత వర్షాలు ఉన్నాయి. ఈ వర్షాలు నేరుగా ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలకు విస్తరిస్తాయి. హైదరాబాద్ నగర ప్రాంతంలో భారీ వర్షాలు, ఉత్తర తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమ వ్యాప్తంగా ఈ రోజు పొడి వాతావరణం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.